టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. వ్యాపారవేత్తలు గ్రామాల ఫ్యాక్టరీల ఏర్పాటుకు ముందుకు రావాలి. ఎంపీ ఊచగుంటపాలెంలో మారుతి అగ్రో ప్రొడక్ట్స్ మిల్ ప్రారంభం. నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశేష సేవలు అందించారు. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలి. గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణ బీజేపీ ఉపాధ్యక్షుడు జిల్లా అప్పుడు ముందు నుంచి 14 to 18 తెలుగుదేశంలో ఉన్నారు, జడ్పీటీసీగా ఉన్నారు. నిజమూరు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దాదాపు 2005లో ఐ ఆపరేషన్స్ 5,000 మందికి హెపటైటిస్ బి ఇంజక్షన్ వేయించడం, ఇటువంటి సేవా కార్యక్రమం చాలా చేస్తున్నాడు. వాళ్ళ బ్రదర్ పేరుతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్తో ఇవన్నీ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. మొన్న ఎలక్షన్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా ధన్యవాదాలు. ఈరోజు నాకు 2 కేంద్ర మంత్రులు వచ్చున్నారు. అయినా కానీ మాట చెప్పానని ఇక్కడికి వచ్చి ముందు ఇది చూసుకొని అక్కడికి రమ్మన్నారు. ముందు అక్కడికి పోతే మళ్ళీ బయట రాలేమని ముందు ఇక్కడికి వచ్చి ఇప్పుడు దాంట్లో అక్కడ పోయినా ఇబ్బంది లేదు. ఎంత లేట్ అయినా కొంచెం లేట్ అయినా కానీ అక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఇటువంటిది ఈ డాల్ మిల్లు, మారుతి అగ్రో డాల్ మిల్లు మంచి ఇండస్ట్రీ. యంగ్స్టర్స్ 3 కలిసి పెట్టున్నారు. అఫ్కోర్స్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మన ఫాదర్ నారాయణ రెడ్డి గారు ఉన్నాడు పైన. ఆయన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇటువంటి దాంట్లో ఆయనకి ఖచ్చితంగా అనుభవం ఉంటుంది. పాలిటిక్స్ కానీ వ్యాపారం కానీ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఈ మిల్లు పెట్టే స్టేజ్కి వచ్చారంటే అది ఖచ్చితంగా మన అనుభవమే ఇక్కడ వరకు తీసుకొస్తుంది. మనిషి కష్టపడి పైకి వచ్చినంతను. అందుకని నేను ఒకటే రాగానే చెప్పాను, నా చేత్తో ఓపెన్ చేసింది ఈ మిల్లు ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎందుకంటే చాలా దగ్గరగా నా చేత్తో చేసి ఎక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఆ మాట కూడా కట్టారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే కొంతమంది నా దగ్గర కలిసి వస్తుందని పెట్టుబడి తీసుకొని 5 లక్షలు 10 లక్షలు రిటర్న్ కూడా ఇవ్వలేదు. చెప్పి ఏంటంటే మీరు ఇచ్చారు ఆ రోజు, ఇది బాగా కలిసి వచ్చింది, మీరేమనుకోవద్దు, మా దగ్గరే ఉండి మాకు ఎప్పుడు పరిస్థితులు నిజంగా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు అన్నప్పుడే ఇస్తాం అని అటువంటి ఒకేషన్స్ కూడా ఉన్నాయి నాకు. ఎందుకనో ఇక్కడే ప్రతి దగ్గర ఎక్కడ పోయి నేను చేశానంటో ఈ మధ్య ఒక ఐటీ కంపెనీ అంటాను
బ్యాంకులో పంపించి నా చేత చేయించాడు. ఈరోజు అతను 2-fold 3-fold వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ రేపు 6వ తేదీ రేపు కొత్త ఇది ఓపెన్ చేస్తున్నాడు, ఇంకొక ఆఫీసు. దానికి రమ్మని ఒకటే ఫోర్స్. నేను పోవడం లేదు, ఒకసారి జరగద్ది. కానీ ఇది జరిగిందని ఊరికే పిలుస్తా ఉంటే అది అంత మంచి కూడా కాదు. అట్లే ఇప్పుడే చెప్తున్నా, ఫస్ట్ చెక్ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి నేను మొన్న ₹1 చెక్ ఇచ్చాను. ఆ చెక్ ఇచ్చిన తర్వాత విపరీతంగా డొనేషన్స్ వచ్చాయి. నేను ఈ మధ్య పోయినప్పుడు ఒక 10-12 రోజుల దాకా పోయినా. సార్ ఫస్ట్ చెక్ నేను వచ్చి ఇచ్చా. ఆ రోజు యాక్చువల్గా మాకు రోడ్డు కూడా ప్రాబ్లం ఉంది, వచ్చేదానికి కూడా ప్రాబ్లం ఉంది, అయినా వచ్చాం. ఆ చేతి ఇవ్వాలని ఇచ్చా, మీకు కలిసి వస్తుందని. ఆ రోజుకి 450 కోట్లు కలిసి వచ్చిందని చాలా సంతోషంగా దాన్ని చెప్పాడు. ఈరోజు 600 కోట్లు దాకా వచ్చిందని అంటే అది చిన్న అమౌంట్ కాదు. 600 కోట్లు అంటే ప్రజలు ఇచ్చారు, ఏదో చేయాలి. బట్ మనం పోయి నా మనసు ఏంటంటే మనం ఇస్తే 10 మంది చూసి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఆ రోజు పోయి ఇచ్చింది. రోడ్లు కూడా బ్లాక్ అయింది, అయినా పోయి 2వ రోజు పోయి ఇచ్చి ఈరోజు అక్కడ ప్రమాణంగా కలిసి వచ్చింది అతనికి. సో అట్లా వీళ్ళు యంగ్స్టర్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. నేను మూడు పాయింట్స్ మళ్ళీ అడిగింది. రా మెటీరియల్ దొరకద్దా లేదా? దొరకద్దన్నా. నెక్స్ట్ క్యాపిటల్ ప్రాబ్లం లేదన్నా. మూడోది మార్కెటింగ్. ఇండస్ట్రీలో క్యాపిటల్, మార్కెటింగ్, రా మెటీరియల్. సో ఫస్ట్ ఇస్ రా మెటీరియల్, తర్వాత మన దగ్గర క్యాపిటల్, ఆ నెక్స్ట్ మార్కెటింగ్. ఈ 3 ఉన్నాయంటే సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ. ఎనీ ఇండస్ట్రీ అది, ఏ ఇండస్ట్రీ అయినా ఈ 3 మటుకు